మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాంటి వాళ్ళు వస్తారని, ఈ అబద్ధాలు చెప్తారని, మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి 2000 సంవత్సరాల క్రితమే మనకు చక్కగా బోధించాడు ఆయన. నా ప్రియమైన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరి దైవజనులందరికీ, దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో మరి మీ అందరికి కూడా ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలని దేవుడు నన్ను ప్రేరేపించినందువల్ల మరి మీ ముందుకు రావడం జరిగింది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మరి ఆయన ఒక మాట చెప్పి ఉన్నారు మనకి. అదేమనగా, అబద్ధ బోధకులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయుటకు మరి అనేక అద్భుతాలు చేస్తారని కూడా చెప్పాడు ఆయన. కాబట్టి ఎవరు కూడా మిమ్మల్ని మోసం చేయకుండా, మోసపరచకుండా చూసుకొనుడని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. అదే విధముగా ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ విధంగా చెప్పారో అదే రీతిగా ఈ రోజున అనేకమైన అబద్ధ బోధకులు వచ్చి మరి వాక్యాన్ని వక్రీకరిస్తూ, మరి అబద్ధాలు బోధిస్తూ, సంఘాలను పాడు చేస్తూ, మరి తెలుగు రాష్ట్రాల్లోనే కాక అనేక ప్రాంతాల్లో కూడా మరి అనేక మందిని తప్పుదారు పట్టిస్తూ దేవుని యొక్క వాక్యానికి ఆటంకపరులుగా ఉన్నారు. కలిపి చెరిపేటి వారి వలె ఉన్నారు. వాళ్ళల్లో మరి ఇప్పుడు కొంతమందిని మనం చూసుకున్నాం. మరి ఈ జాన్ కోయ అనే ఒక వ్యక్తి, ఆయన ఒక పాస్టర్ గారు అని చెప్పుకుంటున్నాడు. మరి ఆ వ్యక్తి కొన్ని విషయాలు మాట్లాడాడు. ఆ వీడియో ఇప్పుడు మనం చూద్దాం. మరి బాప్తిసం గురించిన వీడియో మాట్లాడారు. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామములో మరి బాప్తిసం గురించిన వివరం ఆయన నోటి గుండానే మనం ఇప్పుడు విందాం. తద్వారా మనం కొన్ని విషయాలు చూద్దాం. మత్తయి గారు చెబుతూ ఏమంటున్నారంటే 28వ వచనం ఒకసారి చదువుతామండి. మత్తయి సువార్త 28వ వచనం చదివితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు అంటే ఒక వ్యక్తి, తండ్రి ఒక వ్యక్తి, యొక్కయు అని పదం ఎప్పుడైతే పడిందో, గ్రామర్ ఎప్పుడైతే పడిందో, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అని పదం ఎప్పుడైతే మనకు పడిందో, ముగ్గురు వ్యక్తులు సూచిస్తున్న పదం అని మనం అర్థం చేసుకోవాలి. నామం ఒకటి అయ్యి ఉండొచ్చు, కానీ వ్యక్తులు ఉన్నారు ముగ్గురు అని ఇక్కడ మనకి చాలా క్లియర్ గా కనబడుతుంది. ఇది అభ్యంతరం డాక్టర్ గారికి. అది అసలు ఈ యొక్క వ్యక్తి ఇప్పుడు మీరు చాలా స్పష్టంగా విన్నారు. ముగ్గురు వ్యక్తులు ఉన్నారని చెప్పి ఈ వ్యక్తి బోధ చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో కొన్ని వందల వేల సంవత్సరాల బట్టి ఈ బైబిల్ గ్రంథం రాయబడింది. మరి దేవుడే పరిశుద్ధాత్మగా వాళ్ళలో ఉండి అనేక మంది రుజువు చేయబడిన ప్రవక్తల చేత ఈ గ్రంథాన్ని రాపించాడు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ కూడా మేము ముగ్గురు వ్యక్తులం ఉన్నామని కానీ మరి ఎక్కడ కూడా దేవుడు చెప్పలేదండి. మీరు బైబిల్ గ్రంథాన్ని మీరు చదవండి, మీ చేతిలో కూడా బైబిల్ గ్రంథం ఉంది. మరి ఎక్కడ కూడా ఆయన యేసు ప్రభు వారు మరి తండ్రిగా ఉన్నప్పుడు, యెహోవాగా పిలువబడినప్పుడు మరి నేను తప్ప వేరొక దేవుడు లేడు. యెషయా గ్రంథంలో ఆయన స్పష్టంగా మాట్లాడాడు, నాకు ముందు ఏ దేవుడు లేడు, నాకు వెనక ఏ దేవుడు రాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని యెషయా గ్రంథంలో మరి దేవుడు చాలా చక్కగా స్పష్టంగా మనతో మాట్లాడాడు. మరి అలాగనే నిర్గమకాండంలో కూడా ఆయన పదాజ్ఞంలో నేను తప్ప వేరొక దేవుడు లేడు, పైన ఆకాశం అందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఏ రూపాన్ని మీరు పెట్టొద్దు, దేవుడు అనేది లేదు, నేనే దేవుడు అని ఆయన నొక్కి చెప్పుకుంటూ వచ్చాడు. అయితే మరి ఈ జాన్ కోయ అనే వ్యక్తి మరి ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, తండ్రి యొక్కయు అంటే అదొక వ్యక్తి అని, కుమారుడు యొక్క అంటే అదొక వ్యక్తి అని, పరిశుద్ధాత్మ యొక్క అంటే అదొక వ్యక్తి అని, కాబట్టి ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు, ముగ్గురు దేవుళ్ళుగా ఉన్నారని ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాంటి వాళ్ళు వస్తారని, ఈ అబద్ధాలు చెప్తారని, మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి 2000 సంవత్సరాల క్రితమే మనకు చక్కగా బోధించాడు ఆయన. సో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు చెప్పిన ఆ అబద్ధ బోధకులు ఎవరో కాదు కానీ, ఇదిగో ఈ జాన్ కోయ లాంటి వారు, ఇదిగో ఈ వ్యక్తి, ఇంకా కొంతమంది VKR అనే ఒక టీం ఉంది. ఆ టీంలో వాళ్ళంతా కూడా, ఆ డానియేల్ అని ఒక వ్యక్తి,
మరి బైబిల్ గ్రంథాల్లో ఉన్నదాన్ని వాళ్ళు నమ్మరు. మరి బైబిల్ గ్రంథాల్లో దాన్ని నమ్మకుండా మరి ఇక ఏమి నమ్మాలి మనం? ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళని బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కడ చెప్పలేదండి. దేవుడు ఒక్కడని మనకు చెప్పబడింది. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమని మరి యేసు ప్రభువారు చెప్పారు. ఆ తర్వాత 10 రోజుల తర్వాత మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు దినమందు 120 మంది ఒక మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు మరి పరిశుద్ధాత్మ ఆ దినమున వాళ్ళ మీదకి రావటం జరిగింది. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వారు మరి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అంతా కొంత తప్పుగా అర్థం చేసుకున్నారు. వీళ్ళు భాషలు మాట్లాడుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా విని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు పేతురు గారు లేచి వారితో కొన్ని విషయాలు వాక్యం మాట్లాడినప్పుడు వాళ్ళు అక్కడ అంగీకరించి మరి మేమేం చేయాలా సహోదరులారని అపోస్తులను అడిగినప్పుడు పేతురు గారు ఆయన ఒకే మాట చెప్పారు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుతారు. ఇది మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ ఈ వాగ్దానమే చెందునని అపోస్తులు, పరిశుద్ధాత్మ పొందిన అపోస్తులు మనకు బోధ చేసి గ్రంథంలో రాయబడితే ఈ వ్యక్తి అది మరి తప్పని అంటలేదులే, కానీ మరి అదైనా ఇవ్వచ్చు ఇదైనా ఇవ్వచ్చు అని ఒక అబద్ధాలు బోధిస్తూ, ముగ్గురు వ్యక్తులు ఉండారని అబద్ధాలు బోధిస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలా లేదండి. మనకు దేవుడు ముగ్గురు కాదండి, మనకు ఒకే ఒక దేవుడు. ఆయనే మన దేవుడు, మన కొరకు ప్రాణం కార్చిన దేవుడు ఆయనే, మనల్ని సృజించిన సృష్టికర్త ఆయనే, ఆయన తప్ప ఇంకెవరు లేరండి. లూకా సువార్త 24 మరి 45వ వచనంలో మనకి ఈ విధంగా వ్రాయబడింది. ఒకసారి ఆ లేఖనం చదువుదాం మనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సులను తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమునను మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణ ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది అన్నాడు. కాబట్టి ఆయన పేరట ఆ పేరే ప్రభువైన యేసుక్రీస్తు. అదే యేసుప్రభు గారు చెప్పిన తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామములో అన్నికంటే నామం అనగా పేరు. ఆ పేరులోనే పాపక్షమాపణ ఉన్నది, ఆ పేరులోనే రక్షణ ఉన్నది. అందుకు ఇంకోసారి కూడా ఏమన్నారంటే, మీరు నమ్మి బాప్తిసం పొందిన ఎడల రక్షించబడతారన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ నామము కోసమే శిష్యులు మరి త్యాగం చేశారు, ఆ నామాన్నే ప్రకటించారు, ఆ నామం కొరకే వాళ్ళు జీవించారు, ఆ నామం కొరకే హతసాక్షులుగా మరణించారు. సో ఇప్పుడు ఆ నామమే మనకు చాలా విలువైంది, రక్షణ ఇచ్చేది ఆ నామమే. ఇప్పుడు ఈ వ్యక్తులు ఏం బోధిస్తున్నారంటే, ఆ నామాన్ని తీసి పక్కన పెట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మల బాప్తిసం ఇవ్వచ్చు, అది తప్పు కదని మరి వక్రీకరించి వాక్యాన్ని మాట్లాడుతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే ఇలాంటి అబద్ధికులు వస్తారని, మరి తప్పుడు యొక్క బోధలు మాట్లాడతారని మరి దేవుడు మనకు ముందే చెప్పాడు. కాబట్టి ఇలాంటి వారి బోధలు మీరు ఎవరు కూడా మరి వినొద్దు, అది వాక్యానుసారం కాదు. కాబట్టి మీరు వాక్యాన్ని చదువుకొని, మనకు దేవుడు ఒక్కడే, మనకు బాప్తిసం కూడా ఒక్కటే, ఆ బాప్తిసమే ప్రభువైన యేసుక్రీస్తు నామములను బాప్తిసం. ఇది మాత్రమే మనం పొందుకోవాలి. అపోస్తుల ద్వారా నియమించబడింది. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారని అపోస్తులైన పౌలు గారు మనతో చెప్పడం జరిగింది తప్ప ఇంక వేరే బాప్తిసం లేదండి, వేరే రక్షకుడు లేడండి, ఇంక వేరే దేవుడు లేరండి. మనకు ఒకే దేవుడు, ఒకే బాప్తిసం. కాబట్టి ఇలాంటి అబద్ధికుల మాట మీరు నమ్మొద్దని ఆయా సంఘ శాఖలో ఉన్న మరి దైవజనులు ఉన్నారు చాలామంది, వాళ్ళందరికీ కూడా నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నారు, ఇలాంటి అబద్ధికుల మాట మీరు నమ్మొద్దు. వాక్యాన్ని చదవండి, వాక్య ప్రకారంగా మీరు మరి యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం పొందుకొని రక్షణ పొందుకొని పరలోక రాజ్యాన్ని సిద్ధపడాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. ఆమేన్.